అదే ఉంటే వాళ్ళు ఎప్పుడో కేసు పెట్టి ఉండేవాళ్ళు. అసలు ఇప్పటి వరకు ఎలాంటి 12 ఏళ్లలో లేని సడన్ గా వచ్చేస్తారు 12 ఏళ్ల తర్వాత. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని శత్రువులుగా మర్చి ఆ శత్రువులతో నా మీద దాడులు చేయడాలు ఇట్లాంటివి ఏదైనా సరే అంటే 12 ఏళ్ల క్రితం జరిగినవి కూడా ఈవిడ తాగలదు అనమాట. అది ఆవిడ కెపాసిటీ, మీరు అర్థం చేసుకోవాల్సింది. సో అది దట్స్. ఇంకా ఫైనల్ గా అసలు ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది అంటారు? మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? నా ప్రధాన డిమాండ్ తప్పుడు కేసులు అని చెప్పి ప్రూవ్ చేయడం. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడానికి మీరు ఆస్కారం ఇస్తున్నారు. మన ప్రభుత్వం, చట్టం, లీగల్ సిస్టమ్ దీన్ని చక్కగా ఎక్స్టార్షన్కి వాడుకునే ఒక అద్భుతమైన టూల్గా ఉంటుంది. నిజమైన కేసు ఒకటి ఉంటే 99 కేసులు ఇలా మగాళ్ళని సాధించడానికో, పీడించడానికో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికో, సెటిల్మెంట్లు చేసుకోవడానికో ఉపయోగపడుతున్నాయి తప్ప నిజమైన న్యాయం లేని చోట ఇలాంటివి జరుగుతున్నాయి. ఏదో ఒకటి కొన్నాళ్ళు కలిసి ఉన్నారు, ఏవో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అవి చాలు వాడి దగ్గరికి వెళ్ళి కేసు పెడతాం. కేసు పెట్టిన తర్వాత వాడు అమ్మో ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నా ఉద్యోగం ఏమైపోతుంది. ఇట్లాంటి వాళ్ళమ్మ వీళ్ళకి ఏ పని ఉండదు, ఏ ఉద్యోగం చేయరు, ఏ బిజినెస్ చేయరు, ఇదే పని. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తే ఒళ్ళు నుంచి పని చేయాలి కదా, అది మనకొద్దు. హ్యాపీగా ఇలా సెటిల్మెంట్లు చేసుకుంటే వాళ్ళు డబ్బులు వస్తాయి. సో ఇవన్నీ ఈ సెక్షన్లు ఇవన్నీ కూడా వీళ్ళకే ఉపయోగపడుతున్నాయి తప్ప నిజమైన పబ్లిక్ దీనికి ఉపయోగపడట్లేదు. అది జరిగేది. సో నా పాయింట్ ఏంటంటే ఇది తప్పుడు కేసు. ఇప్పుడు మస్తాన్ సాయి తప్పుడు కేసు అని ప్రూవ్ అయింది, ఆవిడే ఒప్పుకుంది వచ్చి. అలాగే రాజధాని కూడా ప్రూవ్ అవుతుంది. అంటే అలాగే నా మీద కూడా నన్నే కొట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టి. సో ఇది కళ్ళ ముందే 3 కనబడుతున్నాయి. ఒక్క అమ్మాయి ఇలా ఇంతకుముందు ఈవిడ ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టింది, ఇలాంటి వాళ్ళు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది కనుక మనం పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చి జనాలను చైతన్యవంతులు చేసి వాళ్ళందరితో నిజంగానే తీసుకెళ్ళి అంటే ఇప్పుడు మనం ఎన్నుకున్న గవర్నమెంట్ మన మీదే ఇలాంటి రేపటి నుంచి తల్లకిందులుగా నడవండి అని చెప్పాడు అనుకోండి, ఎవడన్నా ఒక కొత్త చట్టం చేశాడు, నడుస్తారా? అందరూ గుండు కొట్టించుకోవాలి, జుట్టు పెట్టుకోకూడదు అంటే చేస్తామా? విచిత్ర. అప్పుడెప్పుడు ఔరంగజేబు ఉండేవాడు, వాడు జుట్టు పెంచుకుంటే పన్నేసేవాడు, గడ్డం పెంచుకుంటే పన్నేసేవాడు, కాశీకి వెళ్ళాలంటే పన్నేసేవాడు. అదే అంటున్నాను, ఇప్పుడు ఒకప్పుడులాగా రాజరికం కాదు కదా. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్నే చట్టాలతోటి ఊరికంబాల్లాగా మారుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? వెళ్ళి అడగాలి కదా, వెళ్ళి అడగాలి. అదే నేను అనేది, వెళ్ళి అడగాలి. ఏదో ఒక రోజు వెళ్దాం, వెళ్ళి అడుగుదాం, ఢిల్లీలో నిలదీద్దాం. అదే నా ఇప్పుడు ఇది జస్ట్ దీనికి బిగినింగ్ మాత్రమే. ఇలా తప్పుడు కేసులను ప్రూవ్ చేయడం, నిలదీయడం. ఇప్పుడు నేను మీ ముందు అరిచినా లేకపోతే ఇంకో పక్క ఛానల్లో వెళ్ళి అరిచినా దీనివల్ల ఢిల్లీ వాళ్ళకి వినపడుతుందని నేను అనుకోను. కానీ దీనివల్ల కనీసం ఒక 100 మందో 200 మందో మీ ఛానల్ చూసి చైతన్యవంతులై అన్న రండి అన్న మనం నిజంగానే పోదాం, ఢిల్లీ వెళ్దాం, చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా వస్తే లిటరల్లీ దట్ ఈస్ ద స్పిరిట్. ఇలా ఒక తెలంగాణ నుంచి ఒక 1000 మందో, ఆంధ్ర నుంచి ఒక 1000 మంది, ఒరిస్సాలో కూడా ఇలాంటి బాధితులు ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. నిన్న కర్ణాటకలో ఒకే అమ్మాయి 498A కేసు 8 మంది మీద పెట్టి 8 మంది దగ్గర సెటిల్మెంట్ చేసి జడ్జి వాపోయాడు. సో ఇలా కర్ణాటక నుంచి అందరం తరలి వెళ్తే, ఈ నేషనల్ న్యూస్ అయితే అందరు ఇన్స్పైర్ అయ్యి కనుక రాగలిగితే ఇట్స్ లైక్ ఒక 10,000 మంది, ఒక 20,000 మంది వెళ్ళి అక్కడ కూర్చుంటే అది ఎలా ఉంటుంది ఒకసారి. దేర్ షుడ్ బి ఎ డిస్కషన్. ఆ రోజు కోసం చూస్తున్నాను నేను. అదే ముగింపు దీనికి, అదే ముగింపు. శేఖర్ భాష గారు అంటే ప్రత్యేకంగా లావణ్యానో మరొకరు ఎవరినో టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఉద్యమం కాదు ఇది మీది. అంటే మీరు చేసినటువంటి ఉద్యమానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నామండి. అలాగే 100% ఈ రోజు నేను వచ్చింది ఇది కూడా పక్కకి వెళ్ళిపోయిందమ్మా. ఇది ప్రస్తుతానికి నేను ప్రీతికి ప్రీతి భయపడిందమ్మా. ఈ డిఫేమేషన్ ఇవన్నీ కూడా అమ్మాయికి సంబంధించిన ఇవన్నీ కూడా పెట్టి సంబంధం లేని ఎప్పుడో 2 ఏళ్ల క్రితం తీసుకొచ్చి ఆ అమ్మాయి ముందు ఇప్పుడు అందరు గుచ్చి అడిగితే ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి. దీంట్లో మన మీడియాలో అందరూ మన మంచి వాళ్ళే ఉన్నారనుకో, కొంతమంది కోవర్ట్లు కూడా ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి ఇదిగో ఆ రోజు నువ్వు వాడేవాడు, వీడి పేరేంటి, వాడితో తిరిగావు కదా, వీడితో తిరిగావు కదా, ఇలా అని చెప్పి ఆ అమ్మాయిని సేమ్ నాలాగే 12 ఏళ్ల క్రితం అమ్మాయి ఎవరు, ఇలా 2 ఏళ్ల క్రితం అబ్బాయి ఎవరు, ఇలా అడిగితే అమ్మాయి వెనక్కి వెళ్ళిపోతుంది. నేను పాయింట్ అడగడం మానేసి నీ గురించి చెప్పడానికి వచ్చింది, ఇలా అడిగితే వెళ్ళిపోతుంది అనే ఒక నీచపు బుద్ధి. ఆవిడది నీచపు బుద్ధి అయి ఉండొచ్చు, కానీ మీడియా వాళ్ళు దే షుడ్ హ్యావ్ సమ్ సెన్సిబిలిటీ కదా. ఒక అమ్మాయి వచ్చిందే, ముందుకు వచ్చింది, తన పాస్ట్లో ఒప్పుకుంది, మారానని చెప్తుంది, మనం సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా అవన్నీ కూడా పెట్టి లీక్. ఆవిడ అప్పుడేం చేసింది తెలుసా, ఇప్పుడేం చేయలేదు, అది కాదు కదా. మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఆ అమ్మాయిని హీరో చేయాలి, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి. లెట్స్ సపోర్ట్ ప్రీతి, లెట్స్ బ్రింగ్ జస్టిస్ టు ప్రీతికి, జస్టిస్ జరగాలి.
అంతే. తప్పకుండా అండి, ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో దాని మీదే మీరు ఫైట్ చేయడం జరుగుతుంది. న్యాయం ఎటువైపు ఉంటే మేమంతా కూడా ఖచ్చితంగా అటువైపే ఉంటాం. ఖచ్చితంగా అందరి సపోర్ట్ మీకు ఉంటుందండి, మా ఛానల్ సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్స్ మా.